అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో మనము ఎవరు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళది ఏ రాశి అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దానికి మంత్రాలు ఉంటాయండి, అది కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితి చూస్తే శుక్రుడు వృషభ రాశిలోకి రావడం, సూర్యుడు వృషభ రాశిలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు అన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో సూర్యుడు, అలాగే గురువు శుక్ర గ్రహాలు ప్రయాణిస్తున్నాయి. అలాగే కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజుడు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితులను బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరందరూ కూడా ఈ వారఫలమే కాకుండా మీ జాతకం ఎలా ఉంది, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటి, ఆ రోజు ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ, ఎందులో మీరు జన్మించారు, అలాగే దాని యొక్క స్థితులు బాగున్నాయా లేవా, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితాన్ని మనం చాలా ఆనందమయంగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లో కానీ పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేస్తాను. ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కూడా మీరు మాటిమాటికి వినొచ్చు అన్నమాట. సో ఇలాగా మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని, దానికి చిన్న గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా జాతకం చెప్పించుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మినిమంగా పెట్టారన్నమాట. ఇకపోతే మీరందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడతాను. కుంభరాశి వాళ్ళకి 19వ తారీఖు మే నుంచి 24 మే వరకు చూసుకుంటే ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు తృతీయ స్థానం నుంచి 4వ ఇంట్లోకి సూర్యుడు వెళ్ళాడు. శుక్రుడు 3 నుంచి 4 ఇంటికి వెళ్ళిపోయాడు. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. పెళ్ళిళ్ళు కుదిరిపోతాయి. పెద్దవాళ్ళు అంగీకరించడం, పెళ్ళిళ్ళకి సంతోషంగా ఉండడం, గొప్ప గొప్ప విషయాలని చాలా హ్యాపీగా వింటారు. ఇక సూర్యుడు రావడం వల్ల విలువైన శుక్రుడి యొక్క స్థితి వల్ల సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, అన్ని రకాల అద్భుతాలన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి అన్నమాట. అదృష్టం అనేది అలాగా వచ్చి మీ మీద పడుతుంది, అదృష్టవంతులు అవుతారని కూడా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ వారం సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు. విందుల్లో, వినోదాల్లో బాగా మీరు స్పెండ్ చేస్తారు. ఈ వారం మీకు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల చేతుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, అది కామనే కదా. అయితే ఈ విలువైన వస్తువులు కొనడానికి బాగుందని ముందే చెప్పాను. సంతానం విషయంలో మాత్రం పిల్లల చదువులు, వాళ్ళ యొక్క గ్రోత్, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు కొంచెం రిస్క్గా ఉంది. కొంచెం ఆలోచించి తీయాలి, ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా రాంగ్ ఉంటాయని చెప్పేసి చెప్తుంది జాతకం. ఇప్పుడు ఒక వారం రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం ఈ వారం చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. అదృష్టం చాలా బాగుందని చెప్పాను. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం అన్నీ సూపర్గా ఉందన్నమాట. ఇకపోతే ఈ వారంగానే చూసుకుంటే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో ఎంతో మంచి లాభాలు ఉంటాయి అని చెప్పొచ్చు. వ్యాపారంలో లాభాలు రావడం వల్ల కొత్త కొత్త పెట్టుబడి మీద ఆసక్తి మీరు బాగా కనిపిస్తారని కూడా కుంభరాశి వాళ్ళకు చెప్పొచ్చు. కుంభరాశి వాళ్ళ అంటే ఖర్చులు కాస్త అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. మీరందరూ కూడా ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 4 పాదాలు అందులో ఉంటాయి. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఇందులో జన్మిస్తారు. మరి ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సూర్య మంత్రాన్ని 6 సార్లు, శతభిష నక్షత్రం వాళ్ళు రాహు మంత్రాన్ని 18 సార్లు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకోండి, సక్సెస్ మీదే. ఇక మీరందరూ కూడా 12 రాసులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.